అది కాదమ్మా మరి మన శ్రీరెడ్డి ఒకడు ఒక ఆవిడ ఉంది కదా, శ్రీరెడ్డి అని, ఆవిడ మార్పు ఓడిపోయాడు కదా అన్నయ్య, ఆయన మార్పు వస్తుందంట అన్న. వాళ్ళంతా ఏంటంటే డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు, అవకాశం కోసం పనిచేసే వాళ్ళు, డబ్బులు అవకాశం ఫేమ్ కోసం ఏదో పాపులారిటీ కోసం పనిచేసే వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే అంటే మాట్లాడచ్చు కానీ ఏట భాష ఏంటని మీలాంటి చెప్తే అర్థం అవుతుందా వాళ్ళకి? హిప్నో థెరపిస్ట్ కదా, హిప్నో చేయగలవా ఏమన్నా? అంటే నేను క్లయింట్స్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ నాకు ఉంటదండి. ఇప్పుడు నా క్లయింట్స్ వచ్చి నాకు సమస్య ఉందంటే వెంటనే నేను తీసేసుకోను. ఆ క్లయింట్ నాకు నచ్చాలి, ఆ క్లయింట్ నా దగ్గర థెరపీ తీసుకునేంత అర్హత ఉందా లేదా అనేది నాకు తెలియాలి. నాట్ ఓన్లీ ద ప్రాబ్లం, ఆ అర్హత ఆవిడకి లేదు, అలాంటి వాళ్ళకి లేదు, నా దరిదాపుల్లో కూడా అలాంటి వాళ్ళని రానివ్వను. ఎందుకంటే ఆ భాష, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ఒక ప్రతి వీడియో తల్లిదండ్రులతో సహా, చిన్న పిల్లలతో సహా, పెద్దవాళ్ళతో సహా కూర్చొని చూసేలా ఉండేది. ప్రతి ఒక్కరు చీచి అని అసహించుకునేలా ఉండకూడదు. నా వీడియో ఏదైనా తీసుకోండి, ఎవరైనా ఏ టైంలో అయినా ఎప్పుడైనా ఎలా అయినా చూసేలా ఉంటాయి. కానీ ఆవిడ మాట్లాడే భాష ఏంటి, ఎందుకు అలా మాట్లాడుతుంది, దేనికోసం అలా మాట్లాడుతుంది అనేది ఆమె ఆత్మ విమర్శ చేసుకోమని చెప్తాను. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం పద్ధతిగా నడుచుకుంటే ఆమెకి మేబీ రాజకీయ భవిష్యత్తు ఉండొచ్చు. ఇలానే ప్రవర్తిస్తే గనక ఏ పార్టీ దగ్గర చేర్చుకోదు. రీసెంట్ గా ఎవరో చెప్పారు నాకు, ఆమె పార్టీలో చేర్చుకోమని చెప్పి అడుక్కుంటుందని. అలాంటి పరిస్థితి రాకూడదంటే నీ వేషాధారణ మారాలి, నీ వే ఆఫ్ టాకింగ్ మారాలి. నువ్వు పార్టీకి సపోర్ట్ చేయి, నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేయి, జగన్ కే సపోర్ట్ చేయి, లేకపోతే ఇంకొకరిని సపోర్ట్ చేయి, ఇంకొకరిని తిట్టు, బట్ మాట్లాడే మాట కరెక్ట్ ఉంది. అంటే 4వ తారీఖు ముందు ఏమని పెట్టిందంటే వీడియో, శ్రీరెడ్డి కోత వచ్చేస్తున్నాడు మా అన్నయ్య వచ్చేస్తున్నాడు 4వ తారీఖున, కోత చూస్తే అమ్మో అని పెట్టారు. చూసారో లేదా? నేను చూడలా అండి. అయ్యి బాబోయ్, బేసిక్ గా అంత ఫోకస్ చేయనండి అలాంటి వాళ్ళకి. నా ఫోకస్ ఏపీ డెవలప్మెంట్. అంటే 4వ తారీఖున జగన్ అన్న వస్తున్నాడు, టీడీపీ వాళ్ళకి ఊచకోత ఉంటది, ఊచకోత అని చెప్పేసి. తప్పు చేసిన వాళ్ళకి ఊచకోత ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీ చూపించబోతుంది లీగల్ గా. సో వాళ్ళు అలాంటి ఊచకోతని ఎదుర్కోమని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఎందుకంటే అలాంటి ఆ మహిళ మాట్లాడిన మాటలు, ఆమె చేసిన కామెంట్స్ 1, 2 కాదండి. చాలా సందర్భాల్లో చాలా దారుణంగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. బాబు గారినే కాదు, భువనేశ్వరి గారిని కానీ, షర్మిలా గారిని కానీ, లోకేషన్ అని కానీ, రఘురామకృష్ణరాజు గారిని కానీ, నన్ను కానీ, నాలాంటి ఎంతో మంది టీడీపీ మహిళల్ని కానీ, వీర మహిళల్ని కానీ చాలా సందర్భాల్లో చాలా అన్యాయంగా, చాలా దారుణమైన భాష ఉపయోగించారు, చాలా తప్పులు చేశారు. ఆ తప్పులన్నిటికీ శిక్షకి ఆమె అర్హురాలు. ఆ శిక్షలు అది త్వరలో పడబోతున్నాయి. అక్కడ ఊచకోత ఏంటో చూపిస్తాం మేము లీగల్ గా. ఎస్, అంతేగాని ఇల్లీగల్ గా కాదు. మాకేం సంబంధం అండి, మాకేంటి అవసరం? మా పార్టీ వచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇలాంటి చిల్లర వాటికి, చిల్లర వాళ్ళని, లేకపోతే ఇలాంటి చిల్లర పనుల కోసం మా టైం ని వృధా చేసేది కాదు. బట్ తప్పు చేశారు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వాలి, కాబట్టి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, కాబట్టి తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అని శిక్ష ఖచ్చితంగా పడుతుంది, అది కూడా న్యాయబద్ధంగా. ఇక వేణుస్వామిని ఆరామత్తని దున్నారమ్మా. వేణుస్వామి జాతకాలు చెప్తుంటాడు ఆయన. 2024 కాదు 2029 కూడా జగన్ వచ్చేస్తానని చెప్పాడు. ఏంటమ్మా ఇది చిత్రంగా ఉంది. అదే అండి, ఒకటి రోజా ఏం చెప్తే అది నెగిటివ్ గా జరుగుతుంది, ఆపోజిట్ జరుగుతుంది. వేణుస్వామి కూడా అండి, అన్ని ఒకే ఒక విషయం, ఆ కపుల్ గురించి నేను ఎత్తాను పాపం. ఆ ఒక్క విషయం ఏదో ఫ్లూక్ లో తగిలింది, వాళ్ళ టైం బాగాలేక తగిలింది, అదొక్కటి పట్టుకొని నేనేం చెప్తే అది జరుగుతుంది అని చెప్పి వచ్చేసి ప్రభాస్ కి పెళ్లి చేస్తే విడిపోతారు, లేకపోతే వీళ్ళకి పెళ్లి చేస్తే విడిపోతారు, ఎంతసేపు నెగిటివ్ గానే, వీళ్ళు ఓడిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళకి లైఫ్ ఉండదు, వీళ్ళకి కెరియర్ ఉండదు, ఆ కపుల్స్ విడిపోతారు. నయనతార గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. అలానే ప్రతి విషయంలో నెగిటివ్ గా మాట్లాడతారు. సో అలాంటి స్వచ్ఛత లేని మనుషులు ఏం పలికినా అవి జరగవు. ఆయన ఇంటెన్షన్ ఎప్పుడు బ్యాడ్ గా ఉంటుంది, నెగిటివ్ థాట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళని మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఆరామత్తానని చెప్పాడమ్మా, వచ్చేస్తున్నాడు 120 స్థానాలని చెప్పేసి, అదే ఆశ్చర్యంగా ఉంది. థ్యాంక్స్ అండి, ఆయన చెప్పాడు కాబట్టి మాకు బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. ఆయన ఆపోజిట్ గా ఆయన వాళ్ళకి వస్తాయని చెప్పాడు, దేవుడు దాన్ని రాసి మాకు న్యాయం చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వచ్చిన పరదాలు సెట్లు కొట్టించట్లేదటమ్మా, మాకు ఆశ్చర్యంగా ఉంది. మాకేంటండి అవసరం? ప్రజల మనుషులం మేము, ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల కోసం నిత్యం ప్రజలతో తిరిగిన పార్టీ తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి గారు మీ అన్నయ్య వచ్చినప్పుడు చెట్లు కొట్టేశారు, అలాగే పరదాలు కట్టారు. ఏంటి చంద్రబాబు నాయుడు గారితో అలా చేయట్లేదు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిత్యం ప్రజల కోసం పుట్టిన మనిషి అండి. ఎప్పుడైనా చూడండి, ప్రజలకు దగ్గరగా వెళ్తారు, ముట్టుకుంటారు, సమస్యలు విని తెలుసుకుంటారు, అప్పుడే పరిష్కారం చేస్తారు. లొకేషన్ కూడా పాదయాత్ర చూడండి, ఎంత దగ్గరగా వెళ్ళాడు, పరదాలు ఉండవు మాకు. అలా ప్రజల కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఎనీ టైం ప్రజల కోసం వెళ్ళిపోతాం. ప్రజలు మా దగ్గరికి రావచ్చు, సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి, మోసం చేశాడు కాబట్టి, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు కాబట్టి ప్రజలు నిందిస్తారు, ఎక్కడ రాళ్లతో దాడి చేస్తారని పరదాలు కావాలి.
లేకపోతే ఆయన ప్రొటెక్షన్ కోసం పరదాలు కావాలి, లేకపోతే ప్రజలకి దూరంగా, అంటే నేను నీ అంత చిల్లర వెదల కోసం నేనెందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఆయన దృక్పథం ఉంది కాబట్టి దూరంగా ఉండాలి, కాబట్టి ప్రజలను తాకకుండా వాళ్ళ సమస్యలు వినకుండా ఆయనకు పరదాలు అవసరం. మాకేంటండి, ప్రజల పార్టీ మాది, ప్రజల్లో ఉండే పార్టీ మాది. కొడాలి నానన్నయ్య, కొడాలి నాని పేరు నాని ఉన్నారు, మిగతాలందరూ పార్టీ ఎక్కడో ఉంటే ఈడ వస్తారు ధైర్యంగా వస్తున్నారు, ఏంటంటావు? ఇది నాకు అర్థం లేదమ్మా. ధైర్యం లేదు, ఏం లేదండి, మేకపోతు గాంభీర్యం అంతే. లోపల వణుకుతూనే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు, బట్ ధైర్యం ప్రదర్శించాలి కాబట్టి ఏదో వచ్చారు మాట్లాడతారు, వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన మాటలు కానీ, వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి కానీ, మా భువనేశ్వర్ అమ్మ పైన చేసిన దాడి కానీ, మా సార్ పైన మాట్లాడిన మాటలు కానీ, బాబు గారి పైన కానీ, లొకేషన్ అని మాట్లాడిన మాటలు మామూలువి కావు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళిపోయారు, సైలెంట్ అయిపోయారంటే మళ్ళీ వాళ్ళ పైన ట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది, మా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఏదో అలా వచ్చి కనబడుతున్నారు అంతే. బట్ భయం అయితే ఉంది, భయపడుతున్నారు లిటరలీ. పేరు నాని కొడాలి నానికి భయమా? వాళ్ళకే భయం ఎక్కువ, ఎందుకంటే ఎక్కలేని అవినీతి పనులు, ఎక్కడ మాట్లాడని, ఎక్కడ వినని దుర్భాష మాటలు మాట్లాడారు. సో వాళ్ళే భయపడతారు, బట్ పైకి అట్లా కనిపిస్తున్నారు అంతే. దే ఆర్ ఫియరింగ్. ఇప్పుడు జగన్ అన్నయ్య ఉన్నాడు కదా, రిజల్ట్ చూసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించింది నాకు అన్నారంట, ఈ విషయం తెలిసిందా? తెలుసండి. ఇంకా అస్సాం అంటే ఎందుకు అడుగుతుందంటే, నువ్వు హిప్నోథెరపిస్ట్ కదా, అందుకే ఏమన్నా సొల్యూషన్ చెప్తావు మీ అన్నకని. మనుషులకైతే సొల్యూషన్ చెప్పొచ్చండి, ఆత్మలతో మాట్లాడే పిచ్చోళ్ళకి ఏం సొల్యూషన్ ఉంటుంది? పిచ్చి ముదిరిపోయిన పిచ్చోడు అంటే అసలు ఏ పిచ్చో తెలిస్తే చెప్పచ్చు. ఇది క్రిమినల్, తర్వాత రకరకాల పిచ్చులంతా ముదిరిపోయిన పిచ్చి కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి చేయలేకపోవచ్చు నేను, బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం నా వంతు ప్రయత్నంగా ట్రై చేస్తా. హిమాలయకి వెళ్ళిపోతున్నాడంటే చేసిన అక్రమాలు ఉన్నాయి, కనీసం అక్కడ తలదాచుకుందాం అనే ప్లాన్ వేసి ఉంటాడు, అంతేగాని ఏదో మంచి చేద్దామనో మార్పు కోసం అనో కాదు. మరి రోజక్క గురించి తెలుసా నీకు? రోజక్క ఒకసారి చెప్తావు, రోజక్క గురించి. ఓడిపోయింది కదా, ఏంటి ఇంత విచిత్రంగా ఓడిపించారు? భగవంతుడిని, సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం ఎంత మంది నిద్రలేని రాత్రులు గడిపి ఎక్కడెక్కడ నుంచో ప్రపంచం అవతల నుంచి వచ్చి దర్శించుకుంటారే. నీకు అధికారం వస్తే దేవుడిని దర్శనం కోసం కాకుండా దాంట్లో కూడా నువ్వు వ్యాపారం చేసావు. ఆ దేవుడే ఇలాంటి మనిషికి మంత్రి హోదాలో కూర్చోబెడితే నా పైన వ్యాపారం చేస్తుందా అని అసహించుకొని దేవుడు భయంకరమైన ఒక ఓటమిని ఇచ్చాడు. కనీసం ఇప్పుడైనా రోజా మారితే, ఆమె వే ఆఫ్ టాకింగ్, ఆ పర్సనాలిటీ, ఆ ఎక్స్ప్రెషన్స్, మేనరిజమ్స్ అన్ని మారితే ఎంతో కొంత విలువ దొక్కుతుంది. ఎందుకంటే సినిమాల్లో నటించారు కాబట్టి ఆ గౌరవమైన కాపాడుకుంటే మంచిది. సో నా సలహా ఏంటంటే, అమ్మ మీరు ఇప్పటికైనా గౌరవంగా ఒక రాష్ట్ర మహిళ, ఒక భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక సామాన్య మహిళగా ఉంటే మీకు ఆ గౌరవం ఉంటుంది. లేకపోతే మీరు ఇలానే వెక్కిలి చేష్టలు వేస్తూ ఉంటే మీ బ్రతుకు ఇంకా దిగజారిపోతుంది. సో గౌరవంగా ఉండండి, అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 10,000 రూపాయలు ఖర్చు పెట్టే ఫర్నిచర్ కి డిప్యూటీ సీఎం ఓ ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం 10,500 కోట్లు ఖర్చు పెట్టారు ఋషికొండ మీద. అదే కదండి ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫర్నిచర్ విషయం జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఆరోపణలు వచ్చినాయి, ఆయన చేశారని కూడా మనం అందరం చూసాం రీసెంట్ టైమ్స్ లో. కానీ కోడెల శివప్రసాద్ గారిని ఆయన చనిపోయేంత దాకా వెంటాడి వేధించి మానసికంగా ఆయన చనిపోయేలా చేసి చివరికి ప్రాణాలు సొంతంగా తీసుకునే పరిస్థితి కల్పించారు. ఎంత మంచి లీడర్ కోడెల శివప్రసాద్ గారు, ఎంత చేశారు మన రాష్ట్రానికి, ఎంత మంచి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాము. ఈ రోజు అదే పరిస్థితి, కర్మ ఉంటది కదా, తిప్పి 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 గట్టికి కొట్టింది. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఆ రోజా నోటికి, ఆ రోజా గురించి మాట్లాడకపోవడమే మంచిదండి. షీ లిటరలీ డజంట్ డిజర్వ్ మై టైం. అయితే మరి బాత్ టబ్ అని 26 లక్షలు అంటున్నారు, ఏంటమ్మా ఇది? 10,000 ఖర్చు పెట్టడానికేమో పవన్ కళ్యాణ్ గారు బాధపడుతున్నారు. వాళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉన్నాయండి, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా టాయిలెట్ ని, కమోడ్ ని 25 lakhs ఇచ్చి బంగారంతో చేయించుకున్నారు. మరి ఏం చేస్తారో టాయిలెట్ లో తెలియదు కానీ, కూర్చొని ఏడుస్తారో తెలియదు కానీ, వీళ్ళకి బాత్రూమ్ ఫ్యాంటసీలు ఉండటం వలన బాత్రూమ్ లో ఎక్కువ, అదే మనం బాత్రూమ్ లో బాబాయ్, 25 లక్షల బాత్రూమ్ కమోడ్, సో ఆ ఫ్యాంటసీల వలన ఇవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట.